ఓటరా జై ఓటరా సమరయోధుడు బ్రిటిష్ వారి గుండెల్లో గడగడలాంచిన ధీరుడు. దాదాపు 800 సంవత్సరాల ముందు మా ఒడ్డెర జాతి రాజ్యాన్ని పరిపాలించింది. మనం అందరం చూసే ఉంటాం. రాతి కట్టడాలు అయితేనేమి, చెరువు కట్టడాలు అయితేమి, నదులు అయితేమేమి, ఆ కట్టిన జాతి ఒడ్డెర జాతి. ఈరోజు ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు జయంతి జరుపుకుంటున్నామంటే ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే ఒక మహాకవి ఒక మాట చెప్పాడు. సింహం చరిత్ర చెప్పుకుంటే వేటగాడి చెప్పిందే చరిత్ర అవుతుంది. దాదాపు ఇన్ని సంవత్సరాలు 219 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఒడ్డెర జాతి ఉనికి కానీ మాట్లాడే దాఖలు లేవు. ఇప్పటి నుంచి ఎక్కడ నలుమూలలో ఉంచే ఒడ్డెర జాతి ఒడ్డెరలందరం ఐక్యతై అసెంబ్లీలో రాజ్యాధికారం కోసం మేము అందరం పోరాడతాం. ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నా, ఝాన్సీ లక్ష్మీ గారు 1857లో ఆమె స్వాతంత్ర సంపాదన చేస్తే, కానీ మన ఒడ్డెర ఓపెన్ 1847లోనే స్వతంత్రం కోసం పోరాడాడు. ఆ సైన్యంలో సైరా వీర నరసింహారెడ్డి సైన్యంలో దాదాపు ఒకటి కాదు రెండు కాదు దాదాపు 61 సర్వ సైన్యాధికారానికి అధ్యక్ష వచ్చిన మా ధీరుడు ఒడ్డే ఓపెన్ గారు. ఒక్కసారి ఆలోచించుకోమని నేను చెప్తున్నా. మా జాతి రాళ్ళు కొట్టుకునే జాతి కాదు, రాజ్యాలు పరిపాలించే జాతి. మీకు అందరికీ సభాముఖంగా నేను తెలుసుకొచ్చుకున్నా. మనమందరం చైతన్యవంతం అయి అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ గలమెత్తే రోజులు త్వరలోనే వస్తాయి. జై ఒడ్డెర జై ఒడ్డెర భారత్ మాతాకి. కార్యక్రమము మనము ఇంతవరకు ఈ మండలంలో చూసింది లేదు. ఇప్పటికీ ఇప్పుడిప్పుడు పికప్ అవుతుంది. నిరుడు కొంచెంగా జరిగింది, ఈతలో కొంచెం జరిగింది. అది ఇంకా రాంగ పికప్ జరుగుతుంది. ఈ మండలంలో 14 ఏళ్ల నుంచి ఒంటరి పోరాటం చేసినోడు నేను. బయట ఏడ ఒడ్డెర మీటింగ్ జరిగితే వాటికంతా నన్ను పై చేసినాను. ఈ తేదీకి ఈ రామచంద్రంలో ఇంత జయంతి జరుగుతా అంటే, ఒడ్డు ఓపెన్ జయంతి జరుగుతా అంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. మా ఒడ్డెరులందరూ ఇంకా ఒకరికొకరు చెప్పుకొని నిరుటికి ఇంకా భారీగా చేయిపోతారు. అవునా, చాలా కష్టపడినా నేను 14 ఏళ్ళ నుంచి చాలా కష్టపడి చాలా చేసి నేను మన మీటింగ్ పోతా ఉంటే మా వాళ్ళు కూడా ఎగతాలు చేసినారు. అయ్యో ఈయప్ప పోయి ఒడ్డు ఇది చేస్తాడంటని ఈ పొద్దు ముందరకు వచ్చి వాళ్ళు కూడా చాలా ఇది చేసినారు. జై ఒడ్డెర జై ఒడ్డెర. 219 జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రభుత్వము ఈ రోజు ఒడ్డెరలను గుర్తించి మా నాయకుని జయంతి జరుపుకోవడానికి ప్రభుత్వం లక్ష్యంగా అన్ని ఆఫీసుల్లో ప్రభుత్వ పరంగా చేయమని సెలవిచ్చిన సందర్భంగా మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మాకు ఒడ్డె ఓపెన్ జయంతి చేసుకోవడానికి ఇంత ఐక్యతగా ఒడ్డెర్లంతా వచ్చి ఈ పిలుపు ఇచ్చిన దానికి వచ్చి ఈ ఒడ్డె ఓపెన్ జయంతి జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఈ రోజు రామచంద్ర మండలంలో మన ఒడ్డె ఓపెన్ జయంతిని ఇంత దిగ్విజయంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ రోజున రామచంద్ర మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మన ఒడ్డెర కులస్తులకి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మన మదనపల్లి జిల్లా అయిన తర్వాత రామచంద్ర మండలంలో ఇంత పెద్ద ఎత్తున ఒడ్డెర ఓపెన్ జయంతిని చేయడం మొట్టమొదటిసారిగా జరుగుతుంది కనుక పెద్ద ఎత్తున రావడం వల్ల అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మన కూటమి ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసింది. ఏమనగా జీవో ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మన ఒడ్డెర ఓపెన్ జయంతిని ఖచ్చితంగా జయంతిగా పూజ చేసి జరిపించాలని చెప్పేసి ఎప్పుడైతే జీవో పాస్ చేశారో మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అది మా అందరి తెలంగాణ కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రెండు రాష్ట్రాల నుంచి ఒడ్డెర కులస్తుల నుంచి మేము పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒడ్డెర ఓపెన్ 219 జయంతి సందర్భంగా ఈరోజు మా మండల నలుమూల నుండి అందరూ మా ఒడ్డెర్లంతా కలిసికట్టుగా వచ్చి ఒడ్డెర ఓపెన్ జయంతిని ఇక్కడ ఘనంగా రామచంద్ర మండలంలో ఘనంగా జరుపుకుంటున్నాం. కావున ఆయనకి జయంతి సందర్భంగా ఈ నలుమూల నుంచి వచ్చిందే కాక మా ఒడ్డెర ప్రతిష్టకు ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇదే విధంగా కొనసాగాలని, ఆయన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ, అదే విధంగా తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాలు కూడా మా ఒడ్డెరను
ఓపెన్ జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు మరియు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు మేము థ్యాంక్స్ తెలుపుకుంటున్నాము. అదే విధంగా ఈ విధంగా కలిసికట్టుగా ఫ్యూచర్ లో కూడా ఈ విధంగానే కొనసాగించాలని, ఇంకా మా 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 హక్కుల సాధన కోసము అందరూ పోరాడతామని, మేము ఈ ఒడ్డర్లంతా ఐక్యంగా ఉండాలని, ఇదే మా ప్రతిష్టకు తోడుగా ఉండాలని. జై ఒడ్డెర, జై జై ఒడ్డెర, జై ఒడ్డెర ఓపెన్. హక్కులను సాధిద్దాం.